Okay, so let's see about the looping statements. సో లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఆ వర్డ్లోనే ఉందమ్మా. ఓకే, వెన్ యూ వాంట్ టు ఐటరేట్ సేమ్ స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ ఐటరేట్ చేయాలంటే, రైట్, ఆర్ వీ వాంట్ టు పారామీటరైజ్ ద వేరియబుల్ డేటా, వేరియబుల్స్ ఉన్న డేటాని నువ్వు పారామీటరైజ్ చేయాలనుకుంటే, ఓకే, సో వి యూస్ లూపింగ్ స్టేట్మెంట్స్. మనం ఏం వాడతాము? లూపింగ్ స్టేట్మెంట్స్ వాడతాం. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు యూజ్? వీఆర్ గోయింగ్ టు యూజ్ యువర్ లూపింగ్ స్టేట్మెంట్. సో మనకి ఈ జావా స్క్రిప్ట్లో కానీ టైప్ స్క్రిప్ట్లో కానీ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు బి కాల్ ఇట్ యాజ్ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో ఈ ఫర్ లూప్లోనే మనకి ఇంకొక లూప్ ఉంది. వీ కాల్ ఇట్ యాజ్ ఫర్ ఈచ్ లూప్. సో నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ లూప్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. ఓకే, సో నౌ లెట్స్ సీ అబౌట్ అవర్ ఫర్ లూప్. ఫర్ లూప్ అనేది తెలుసుకుందాం. దిస్ లూప్ ఈస్ called as definite loop. Okay, it have a starting point and oka ending point untadi. Okay, so ending point will decide and tell how many times this loop needs to ఎగ్జిక్యూట్. ఈ లూప్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేదే ఈ ఎండింగ్ పాయింట్ అనమాట. సో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. సో స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉండడం వల్ల ఈ లూప్ని ఏమంటాం మనం? డెఫినెట్ లూప్ అంటాం. అంటే ఖచ్చితంగా ఇన్నిసార్లే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ లూప్ అనేది 5 times ఎగ్జిక్యూట్ అవుతుంది, 10 times ఎగ్జిక్యూట్ అవుతుంది నువ్వు ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ లూప్ యూజెస్ a condition. This loop uses a condition on the ending point. Okay, until the condition gets filled. Condition fail ayente varaku this loop will keep executing. ఈ లూప్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయినంత వరకు. ఓకే, సో వీ హ్యావ్ ఏ ఫర్ లూప్ అవైలబుల్ హియర్. ఈ ఫర్ లూప్ ఏమంటాం మనం? డెఫినెట్ లూప్ అంటాము. దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఎండింగ్ పాయింట్కి ఖచ్చితంగా ఒక కండిషన్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ ఎండింగ్ పాయింట్ ఏం చెప్తుంది మనకి? నాకు కావాల్సిన లూప్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి డిసైడ్ చేసేదే ఎండింగ్ పాయింట్, విచ్ ఈస్ నథింగ్ బట్ మై ఎండింగ్ పాయింట్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ హ్యావ్ ఏ ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్. ఏముంటుంది మనకి? ఒక ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్ ఏం చేస్తుందంటే, ఓకే, ఫర్ ఎవ్రీ ఐటరేషన్, ఒక లాజిక్ అవ్వగానే, ఒక ఐటరేషన్ అవ్వగానే నీ యొక్క వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో అసలు ఈ ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్ ఏంది? స్టార్టింగ్ పాయింట్ అంటే ఏంది? ఎండింగ్ పాయింట్ అంటే ఏంది? ఈ కండిషన్ అంటే ఏంది? ఎలా ఉంటుంది? ఇది తెలుసుకుందాం ఇప్పుడు మనం. సో అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నీకు ఫర్ లూప్ యొక్క సింటాక్స్ తెలియాలమ్మా. ఏం తెలియాలి? ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఖచ్చితంగా తెలియాలి, లేదంటే మనకి అర్థం కాదు. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ హౌ దిస్ ఫర్ లూప్ విల్ గెట్ స్ట్రక్చర్, హౌ టు యూజ్ ఇట్. వెరీ సింపుల్. వీ హ్యావ్ ఏ రిజర్వ్ కీవర్డ్ కాల్డ్ యాజ్ ఫర్. మనకి రిజర్వ్ కీవర్డ్స్ ఉన్నాయి ఫర్ అని. ఓకే, సో వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ఏ వేరియబుల్. ఏదైనా ఒక వేరియబుల్ని మనకి ఏం చేయాలి? ఇనిషియలైజ్ చేయాలి. దేనికి? సమ్ వాల్యూకి. ఓకే, నేను 1 అని చెప్పి వాల్యూ ఇస్తున్నాను, అది నా స్టార్టింగ్ పాయింట్. ఓకే, సెమీకోలన్ సమ్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ సమ్ కండిషన్ హియర్, లెస్ దెన్ సమ్ అదర్ వాల్యూ. అంటే నేను ఇక్కడ 1 అని ఇచ్చాను, ఇక్కడ నేను 10 అని ఇచ్చాను. అంటే నాకు ఈ లూప్ నాకు ఐ వాల్యూ
ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది 10 కన్నా తక్కువ ఉన్నంత వరకు ఈ లూప్ తిరుగుతూనే ఉంటుంది. ఈ లూప్ అనేది తిరుగుతూనే ఉంటుంది. సో ఇది నాకు స్టార్టింగ్ పాయింట్, ఇది నాకు ఎండింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్, ఇది నాకు స్టార్టింగ్ పాయింట్ అయితే ఇది నాకు ఎండింగ్ పాయింట్. ఓకే, ఎండింగ్ పాయింట్ నథింగ్ బట్ యువర్ కండిషన్. ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్. ఏ ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్? దిస్ వన్, either ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, ఓపెన్ పారెంథసిస్, క్లోజ్ పారెంథసిస్, ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ క్లోజర్ కర్లీ బ్రేసెస్. నీకు కావాల్సిన లాజిక్ ఏదైతే ఉందో హియర్ వీఆర్ గోయింగ్ టు రైట్ యువర్ లాజిక్ హియర్. నీ లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ని ఇక్కడ రాస్తాం మనం. ఓకే, సో నాకు ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఓకే, నాకు ఇది ఇక్కడ ఎండింగ్ పాయింట్ అవుతుంది. తర్వాత దిస్ ఈజ్ ఎదర్ ఇంక్రిమెంట్ ఆర్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రిమెంట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ మై లాజిక్ హియర్. ఓకే, సో లెట్స్ సీ హౌ దిస్ ఫర్ లూప్ ఈజ్ గోయింగ్ టు వర్క్. ఈ ఫర్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో లెట్ మీ రీనేమ్ దిస్ ఫర్ లూప్. ఓకే, సో ఫర్ నేనేం చెప్పాను, స్టార్టింగ్ పాయింట్ కదా, లెట్ i ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. ఈ i అనేది నాకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే నా లూప్ అనేది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అందుకోసం ఏం చేశాను, i అనేది 10కి ఈక్వల్గా ఏదైనా ఈ 10కి ఈక్వల్ అవ్వాలి, లేదంటే 10 కన్నా తక్కువ ఉండాలి. అంటిల్ ఆ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు లూప్ తిరుగుతూనే ఉండాలి. తర్వాత i ప్లస్ ప్లస్, ప్రతి ఐటరేషన్కి i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి నాకు. ఓకే, అప్పుడే కదా నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అవుద్ది, లేకపోతే ఎప్పటికీ సాటిస్ఫై అవ్వదు. ఎప్పటికి కూడా ఈ i వాల్యూ 1 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ అని ఇస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఫస్ట్ వచ్చి ఈ ఐ వాల్యూ ఇన్షియలైజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చి ఏమవుద్ది, ఈ ఐ వాల్యూ ఇన్షియలైజ్ అవుతుంది. ఇన్షియలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ ఎల్లో మార్క్ వచ్చింది ఒకటి. మీకు ఇక్కడ బాగా గమనించినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఐ వాల్యూ 1కి ఇన్షియలైజ్ అయ్యింది. ఇన్షియలైజ్ అయ్యి నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ కండిషన్ అనేది ట్రూ ఆ ఫాల్స్ చెక్ చేస్తుంది. రైట్, ఈ కండిషన్ ట్రూ అయినట్లయితే చూడండి, ఇక్కడ నేను స్టెప్ ఓవర్ చేశాను, ఇమీడియట్గా ఎల్లో మార్క్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఈ కండిషన్ ట్రూ ఆ ఫాల్స్ చెక్ చేస్తుంది. సో ఈ ట్రూ ఆ ఫాల్స్ చెక్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తాను, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చాను, యాడ్ టు వాచ్. చూడండి, ఇక్కడ ట్రూ వచ్చింది. రైట్, సో నేను నెక్స్ట్ ఈ కండిషన్ ట్రూ కాబట్టి లూప్లో బ్లాక్లోకి వెళ్తుంది. నా లాజిక్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది కదా. రైట్, సో 1 ప్రింట్ అవుతుంది నాకు డీబగ్ కన్సోల్లో. డీబగ్ కన్సోల్లో నాకు 1 ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మీరు బాగా గమనించండి, ఈ ఎల్లో మార్క్ కాస్త i ప్లస్ ప్లస్కి వెళ్ళింది. అంటే ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఐలో ఏమైతే వాల్యూ ఉందో అది బై 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఐలో ఏమైతే వాల్యూ ఉందో అది బై 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో లెట్ మీ ఇంక్రిమెంట్ దిస్. ఓకే, సో లైక్ దిస్ యువర్ లూప్ విల్ బి కీప్ ఆన్ ఎగ్జిక్యూటింగ్. మీ లూప్ అనేది కీప్ ఆన్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఐ వీ హ్యావ్ నౌ. రైట్ నౌ i ఈక్వల్ టు 5 అయింది. ఓకే, సో ఎప్పుడు దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ విధంగా? ఇది i అనేది ఎప్పుడైతే ఏదో 10 అవ్వాలి ఆర్ 10 కన్నా ఎక్కువ అవ్వాలి, అప్పుడు ఈ లూప్ అనేది ఫెయిల్ అయిపోతుంది, ఆ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఓకే, i ఈక్వల్ టు 9 అయింది. ఇప్పుడు మనకి ఇంకొక ఐటరేషన్ i ఈక్వల్ 10 అయింది. ఎస్, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం కదా, ఈక్వల్గా అయింది కాబట్టి కూడా స్టిల్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇట్ ఈస్ కమింగ్ ఇన్ సైడ్. ఇప్పుడు నాకు బాగా గమనించండి, i వాల్యూ ఎంత అవుతుంది, నాకు i వాల్యూ కాస్త 11 అవుతుంది. ఓకే, సో ఇది 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 కాదు కదా, కండిషన్ ఫెయిల్ అయిపోయింది. కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇట్ విల్ ఎగ్జిట్ అవుట్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యువర్ స్టార్టింగ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ యువర్ ఎండింగ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ యువర్ ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్. సో ఫస్ట్ ఐ వాల్యూ ఇన్షియలైజ్ అవుతుంది, తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూగానైతే నీ బాడీలోకి వచ్చి లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లాజిక్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది, ఒకవేళ కాలేదంటే మాత్రం లోపలికి వెళ్తుంది.
So this is how your for loop is going to get executed, and this is going to be called as a definite loop. దీన్ని డెఫినెట్ లూప్ అని అంటాం.